రావు గారు ఏదైతే ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పైన అందరు కూడా క్లారిటీ వచ్చింది. గతంలోనే ఒకసారి హరీష్ రావు గారు ఇదే తెలంగాణ భవన్ నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్న మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏదో జరిగిందనే తప్పుడు ప్రచారాన్ని కొంతమంది నమ్మడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు చేసినవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు. వాళ్ళకి చేతగాక, ప్రభుత్వాన్ని నడిపే చేతగాక వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన 420 గ్యారంటీలను అమలు చేయలేక, అమలు చేతగాక వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే మన మీద, మన ప్రభుత్వం మీద, గతంలో మనం చేసి మన కేసీఆర్ గారి మీద కానీ మన మంత్రుల మీద కానీ ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆరోపణ దేంట్లో కూడా పసలేదు, జస్ట్ టైం పాస్. యాక్చువల్గా అయితే టైం వృధా. దీని మీద ఒక కమిషన్ వేసి దీని కొరకు మళ్ళా ₹1 ఖర్చు పెట్టి ప్రజా ఉద్దానం వృధా, సమయం వృధా, అధికార సమయం వృధా. ఎంతో మంది దీని కొరకు పనిచేయడం జరిగింది. ఇది దాదాపు 16 నెలలు టైం తీసుకొని కాళేశ్వరం కమిషన్ నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదిక చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది కాళేశ్వరం కమిషన్ ఇది కాంగ్రెస్ కమిషన్ అని. ఇంత భయంకరంగా చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి మన మీద బురదలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రపోజల్ పెట్టి పట్టుబడి 2 సంవత్సరాలు దాటక ముందే పర్మిషన్ తెచ్చుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారు. అన్ని పర్మిషన్, దాదాపు 18 రకాల పర్మిషన్, హైడ్రాలజీ పర్మిషన్, పర్యావరణ పర్మిషన్, గ్రీన్ ట్రిబ్యునల్, రకరకాల 18 రకాల పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసింది. పని స్టార్ట్ చేసి ఎన్ని పనులు అయ్యాయి తెలుసా? 3 బ్యారేజీ అంటే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం 3 బ్యారేజీలు కంప్లీట్ చేసుకున్నాం. 15 రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం. 19 పెద్ద సబ్స్టేషన్లు కంప్లీట్ చేసుకున్నాం. 21 పంపులు కంప్లీట్ చేసుకున్నాం. 203 కిలోమీటర్ల భూమిలోని సొరంగం అంటే ఈ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంత దూరం అండర్ గ్రౌండ్ లోనే భూమిలో సొరంగం చేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. 1534 కిలోమీటర్ల గ్రావిటీ ఈ నుంచి యాదగిరి గుట్టంత దూరంలో పుట్టి గ్రావిటీ పుట్టే మోటార్లు అవసరం లేదు, ఇట్లా నీళ్లు పోతాయి. తర్వాత 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ పంపుతో పోయింది. 98 కిలోమీటర్లు 141 టీఎంసీ స్టోరేజ్. 141 అంటే జూరాల 10 టీఎంసీ, 9 టీఎంసీలు నీళ్ళు లేకుండా ఉండవు. జూరాల లాంటిది ఎన్ని 141 అంటే జూరాల కన్నా పెద్ద 14 పైన అంత పెద్ద రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ గా 530 మీటర్ల పైన ఎత్తు లిఫ్ట్. మొత్తం ఎంత? 240 టీఎంసీల నీళ్లను రిజర్వ్ చేసుకునేట్టు మనం ప్లాన్ చేసుకున్నాం. ఎన్ని లక్షల ఎకరాలకు? 20,33,572 ఎకరాలకు మనము అంటే మనం 2 పంటలు పండించుకుంటే 40-50 లక్షల ఎకరాలు అంత పంటలు పండించుకున్నట్లు మనం తయారు చేసుకున్నాం. తయారు చేసుకుంటే ఏమైంది? 2 పిల్లలు పోయినాయి. నువ్వు ఏదైనా పెద్ద ఇల్లు కడతాం మనం ఎక్కడ చూడండి, ఇల్లు కట్టగానే ఊర్లలో మనం సౌండ్ మధ్యలు ఉంటాయి. వర్షాకాలం ఫస్ట్ వర్షం పడగానే 2-3 తోలాల బొక్కలు పడతాయి. మనం పోయి మళ్ళీ సౌండ్ వేసి తొక్కి దాన్ని లెవెల్ చేస్తాం. చెత్త వేస్తే కూడా అక్కడక్కడ పొట్టు పడుతున్నది, మళ్ళీ మనం కలిపి నీళ్ళు వేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కూడా అక్కడక్కడ ఆడుకుంటుంది. మళ్ళీ పోయి మనం అంతా కళాయి పెట్టి బాత్రూమ్ కూడా మనం చేసుకుంటాం. ప్రతి ఇంట్లో సేమ్ ఇది కూడా దాదాపు 85 పిల్లర్లు ఒక దగ్గర,
65 పిల్లలు ఒక దగ్గర, 55 పిల్లలు ఒక దగ్గర, అంత పెద్ద పెద్ద బ్యారేజ్లు పెద్ద వరద వచ్చేదానికి మనం కట్టుకుంటే 2 పిల్లలు జస్ట్ వదగా గుంగినాయి. నేను స్వయంగా వచ్చి చూసిన కూడా 2 పిల్లలు మా అనుకుంటే 3 నెలల్లో రిపేర్ చేయొచ్చు, 3 నెలలు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ వాళ్ళ ప్లాన్ ఏమి, ఇవి కొట్టుకపోవాలనుకుని చూసి పోయినసారి వర్షం వచ్చినప్పుడు అరే మొత్తం కొట్టుకుపోయిన ప్రాజెక్టే కొట్టుకుపోయిన బాగుండే, ఇక మొత్తం 1,00,000 కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నారు. అంత పెద్ద వరద వచ్చినా కొట్టుకపోలే, ఆ కుంగిన పిల్లలు గంటనే ఉంది. మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చింది, వాళ్ళు దేవుడు మొక్కుతున్నారు మొత్తం కొట్టుకుపోయింటే బాగుండే, కేసీఆర్ బంధం చేస్తుందని చెప్పి. పోయిన సంవత్సరం ఏం బంధం చేసిండ్రు, 1,00,000 కోట్లు తినేసిండు, 1,00,000 కోట్లు తినేసిండు అని చెప్పి. ఖర్చు అయితే 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు ఖర్చు అయితే 3 బ్యారేజ్లు ఎక్కడి నుంచి వచ్చే, 18 రిజర్వాయర్లు ఎక్కడి నుంచి వచ్చే, 200 పైన సొరంగం ఎట్లా తొలిగి, 141 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్ ఎట్లా తొలిగి, 83 కిలోమీటర్ల లిఫ్ట్ అదంతా ఎక్కడి నుంచి వచ్చే, ఈ పంపాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి. స్వయాన ముఖ్యమంత్రి గారి పిల్లలిచ్చిన మామనే అన్నాడు, పెద్ద మనిషి ఏమన్నాడు, 1,00,000 కోట్లు ఎట్లా తింటారా ఇవన్నీ చేయలేదు, ఎవరే అన్నది అని సొంత మామనే ఎవరన్నది మాట, బుద్ధులంతా మాట అట్లా అని చెప్పి పిల్లలిచ్చిన మామనే దీని గురించి మర్చిపోతాడు. ప్రపంచంలోనే హైయెస్ట్ పెద్ద పంపులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ, వాళ్ళు మర్చుకున్నారు, చూడడానికి వచ్చారు. కొనేటువంటి పంపులు కూడా ప్రైవేట్ వల్లే, ప్రైవేట్లో ఎన్నెల వల్లే బిహెచ్ఎల్ ద్వారా ఉన్నారు, సొంతంగా గవర్నమెంట్ ద్వారా కొని పెట్టినటువంటి పంప్ హౌస్లు అవన్నీ కూడా, మోటార్లు అవన్నీ కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి కరెంటు తీసుకొచ్చి పెడితే 2 పిల్లలు రిపేర్ చేస్తే ఇప్పటి వరకు 2 పంటలు, ఇప్పుడు 2 పంటలు అంటే దగ్గర దగ్గర 1,20,40 కోటి ఎకరాలు ఉంటాయి. 20 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి, మళ్ళీ 20 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి అంటే దాదాపు 1.5 కోటి ఎకరాలు పండేటువంటి పంటను కేవలం కేసీఆర్ బంధాన్ని చేయడానికి ఉపయోగించింది తప్ప రిపేర్ చేయలే, ఇప్పుడు కూడా రిపేర్ చేయలే. అదే కాంట్రాక్టర్లు వెలువెత్తి చేస్తారు, కాంట్రాక్టర్ చెప్పరు, రిపేర్ చేయరు, కేసీఆర్ గారికి మాత్రం బంధం చేయలేటువంటి ప్లాన్. ఇలా కమిషన్ వేసింది, ఎవడే కానీ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేపర్లు వస్తుంది. కమిషన్ రిపోర్ట్, ఒక జడ్జి రిపోర్ట్ బయటికి ఎట్లా వస్తుంది చెప్పండి, రిపోర్ట్ ఆయన రాసిన రిపోర్ట్ బయటికి ఎట్లా వస్తుంది అంటే ప్రభుత్వం తెలుసు, ప్రభుత్వం ఏం చెప్తే అది రాసిండు, ఏం రాసినావు రాసిండు కనుకనే వీళ్ళు ముందే ప్రభుత్వం లీక్ చేసి ఇక కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ మీద అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ ను జైలు పెట్టాలి, మొత్తం ఏదో అయిపోయింది. కేసీఆర్ ఎవరి గురించి చేసిండు, రైతుల గురించి చేసిండు. కేసీఆర్ ఎవరు బాగుపడాలని చేసిండు, తెలంగాణ బాగుపడాలని చేసిండు. కేసీఆర్ వచ్చిన తప్ప ఎవరు బాగుపడరు, తెలంగాణ ఎంత అభివృద్ధి అయింది రైతులకు తెలియదా? 5 లక్షలకు 2 లక్షలకు ఎక్కడ దొరికింది. మరి నీళ్లు ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత ₹1 ఎక్కడైనా దొరకలేదు. 50 ఎకరాలు ఉన్న రైతు ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు, 5 ఎకరాలు 7 ఎకరాలు భూమి ఇచ్చిపెట్టి పోయాడు. ఇప్పుడు తెరలు ఎక్కగానే మిగిలిపోయిన భూమితో కోట్లు వస్తున్నాయి, మళ్ళీ ఊరు వచ్చి ఇల్లు కట్టుకొని వాపసు వచ్చి బతుకుతున్నాడు. మిగిలిపోయిన భూమితో కోట్లు ఇచ్చిపోయాడు. మొన్నటి వరకు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా అరే ఎవరైనా కష్టం వస్తే 1 ఎకరా అంతా పొరపై బతుకుతా, నా బిడ్డ పెళ్లి 2 ఎకరాలు తప్పు, నా కొడుకు పెళ్లి 2 ఎకరాలు తప్పు బతుకుతా అని చెప్పి కాలు మీద కాలు వేసుకుంటున్నాడు. ఇవాళ రైతు పరిస్థితి ఏముంది, ఊర్లో కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు. మళ్ళీ మొదటికి వచ్చింది పెద్దప్ప మీద కిందికి వస్తాం చూడు, అష్టచ్చే మాట ఆడినట్టు. మళ్ళీ ఇలా కిందికి వచ్చి ఏమైంది, కరెంటు దొరుకుతా లేదు. యూడీపీకి మళ్ళా చెప్పులు పెట్టి లైన్లు వచ్చినాయి. ఎంతకు ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే చెప్పులు పెట్టి లైన్లు వాడినామో ఇలా యూడీపీ కూడా దొరుకుతుందా? యూడీపీ దొరుకుతుందా? గట్టిగా చెప్పండి, యూడీపీ దొరుకుతుందా? దొరుకుతుందా? కరెంట్ ఉంటుందా? రోజు ఎన్నిసార్లు పోతుంది? ఎన్నిసార్లు పోతుంది? మరి రోజు 10 సార్లు కరెంట్ ఎట్లా పోతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు యూరోపియన్ సంచులు ఎందుకు నిండా ఉన్నాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కల్తీ విత్తనాలు ఎందుకు బంద్ అయినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు పంటలు పడినాయి? టకాటకమని పైసలు ఎందుకు పడ్డాయి? టికెట్ ఎందుకు పడతలేవు? అలాగే చేయాలి. ఇది కేవలం బంధం చేయడానికి మాత్రమే
ఇన్ని పనులు చేసిన కేసీఆర్ను బదనాం చేస్తే ఏదో అయింది అనుకుంటాం. కేటీఆర్ బదనాం చేయాలని చూసినా అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ బదనాం చేయాలి. కేసీఆర్ కేటీఆర్ బదనాం చేస్తే ఇక టీఆర్ఎస్ పార్టీలో కన్ఫ్యూజ్ అవుతారు అనుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నికాసైన కార్యకర్తలు మిగిలిపోయారు.